మనతో పోటీ పడదని తెలియజేసుకుంటూ, కాలం విలువ తెలిసినోళ్ళు కష్టపడతారు, ఖాళీగా కూర్చున్నోళ్ళు ఆశ పడతారు, సమయానికి విలువిస్తే వీరులవుతారు, సమయాన్ని వృధా చేస్తే వృద్ధులవుతారు, కాలం విలువ తెలిసినోళ్ళు కష్టపడతారు, ఖాళీగా కూర్చున్నోళ్ళు ఆశ పడతారు, సమయానికి విలువిస్తే వీరులవుతారు, సమయాన్ని వృధా చేస్తే వృద్ధులవుతారు, బతకలేని వాడు ఎప్పుడు బానిసవుతాడు, బతకలేని వాడు ఎప్పుడు బానిసవుతాడు, బ్రతకలేకునేవాడు వీరుడవుతాడు, కాలం విలువ తెలిసినోళ్ళు కష్టపడతారు, ఖాళీగా కూర్చున్నోళ్ళు ఆశపడతారు, సమయానికి విలువిస్తే వీరులవుతారు, సమయాన్ని వృధా చేస్తే వృద్ధులవుతారు. నిజమేనా కాదా? అవునా? అంతే కాబట్టి ప్రతి ఒక్కరూ కాలంతో పోటీ పడి నడవాలి. ఏది మనకి దక్కలేదనేది మనం నిరాశపడొద్దు, దానికోసం మళ్ళీ ట్రై చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, కాలంతో కలిసేవాడికి కానికి ఏముంది, కాలంతో కలిసేవాడికి కానికి ఏముంది, సాగడంలోనే సాధ్యమవునని సదాశయంతో సాగరం, ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పాట అర్థమైంది, వెళ్ళం చదవండి కొట్టాను. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతుండగాని అవి ఆపవు తమ పరుగు, ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతుండగాని అవి ఆపవు తమ పరుగు, నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతుంది, నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని, రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. థ్యాంక్ యూ. మనం ఎదగాలని ఎంతో చూసినా వెనక నుండి ఎవడో ఒకడు పట్టి గుంజుతూనే ఉంటాడు, కానీ ఎవరు మాటలు పట్టించుకోకుండా మనకి ఎంత శక్తి ఉందో ఆ శక్తికి మనం పదును పెట్టి ముందుకు వెళ్ళాలి. అంటాడు అంటాడు అంటానే ఉంటాడు, కాలాన్ని ఎవడపగలడు, పోయిన సమయాన్ని తిరిగిచ్చేదెవడు, లంగాలు దొంగలు మనసుంటే ఉంటారు, మంచోళ్ళు ఎవడీడ లేరు, ముంచెటోళ్ళీడ ఎక్కువయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇచ్చిన సమయాన్ని. థ్యాంక్ యూ అమ్మా, మంచి పాటలు పాడినారు. ఈనాటి ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుంచి విచ్చేసినటువంటి తులసిరెడ్డి రామయ్య గారు, వీరి కళారూపము ఇతనితోనే ఎండ్ అయిపోయేటువంటి అవకాశం కనపడతా ఉంది.